ఏందమ్మా మళ్ళీ 3 పిండ్లు తీసావు? మళ్ళీ దోశ పోస్తున్నావా? 3 పిండ్ల దోశ? ఎప్పుడు దోశలే పోస్తానమ్మా. సాయంకాలం స్నాక్స్ లేవు అంటున్నారు కదా, స్నాక్స్ చేద్దామని చెప్పి నేను తీసుకున్నా. ఈ పిండ్లతో ఏం చేస్తావు స్నాక్? చక్రాలు చేస్తున్నా. చక్రాలకి ఇలా చేస్తాం. మామూలుగా మనము పిండ్లు అన్ని పట్టించేసుకుంటాము. బియ్యము, పచ్చెనపప్పు, మినపప్పు, వాము అంతా వేసి గిన్నెలు పట్టించి చేస్తాము. ఇప్పుడు ఇంట్లో ఏంటంటే అన్ని పిండ్లు పట్టించి ఉంచి ఆల్రెడీ విడివిడిగా రొట్టెలు చేసుకుందామని చెప్పని విడివిడిగా చేసి పెట్టారు. అందుకని ఇదిగో బియ్య పిండి సగం డబ్బా, ఇది జొన్న పిండి సగం డబ్బా, శనగపిండి సగం డబ్బా వేసేసి చక్రాలు చేస్తా. ఇందులో ఉప్పు కారం కూడా వేస్తాను. ఈ 3 పిండ్లు కొంచెంగా చేస్తున్నాను, ఒక 2 రోజులకు వచ్చేటట్టు అంతే, ఎక్కువ చేయట్లేదు. అందుకని ఆ ఉన్న మామూలుగా ఆల్రెడీ నేను ఒక్కొక్క కిలో 2 కిలోలు పట్టించుకున్నా పక్కన అన్ని. రొట్టెలు చేసుకుందామని, వారానికి ఒకసారి రొట్టె చేసుకొని తిందామని పట్టించుకున్నా. ఆ పిండ్లతోటి చక్రాలు చేద్దామని చేస్తున్నా. చేసుకోవచ్చు, అన్ని పిండ్లు కలుపుకొని చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఇందులో వాము వేయలేదు కాబట్టి వాము కొంచెం దంచి వేసేస్తా ఇందులో. దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెము, అలానే కారం కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే పసుపు వేయను. జీలకర్ర దంచి వేసేసాను కొంచెం. ఇందులో కాచి కొంచెము ఆయిల్ వేసుకోవాలండి, గోరువెచ్చగా వేసుకుంటే ఈ చక్రాలు అనేవి బోలుగా వస్తాయి, తినటానికి బాగుంటాయి, కటుగా ఉండవు, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట. అందుకోసం నూనె వేసుకోవాలి. మనము వెన్న కూడా వేసుకోవచ్చు, మధ్య చేసి వెన్న ఉంటుంది కదండి, ఆ వెన్న వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదిగోండి నూనె కాగిపోయిందండి. ఇలా తిప్పుకుండా తెచ్చుకుంటే ఈజీగా ఉంటుందండి, తొందరగా కూడా అయిపోతుంది. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, మామూలుగా షాపుల్లో కూడా దొరుకుతుందండి. మేమైతే షాప్లో తెచ్చుకున్నాము, ఆన్లైన్లో తెచ్చుకోలేదు. ఇదిగోండి ఇలా కాలిపోయిందండి, ఇంకా తీసేసుకో. ఇదిగోండి చక్రాలు అయిపోయినాయి. అయితే జొన్న పిండి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగున్నాయండి, కటకట అనట్లేదు, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఈ జొన్న పిండి వేసుకొని కంపల్సరీగా చేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంతకుముందు నేను చక్రాలు చేసి పెట్టాను, ఆ చక్రాల కన్నా కూడా ఇవి ఇంకా టేస్టీగా ఉన్నాయండి. అంటే దాని టేస్ట్ దానిది, దీని టేస్ట్ దీనిది, చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి. ఇవి ముందు కొంచెంగా ట్రై చేయండి, అది మీ ఇంటిళ్ళ పాదికి పెట్టండి. టేస్ట్ ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ ఎక్కువ మోతాదులో మీరు చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి మంచి రెసిపీ తోటి మీ ముందు ఉంటాను. బాయ్.